హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మన కేరళ స్పెషల్ అండి. వాళ్ళు ఓనం రోజు చేసుకునే సాంప్రదాయమైన వంట. దీన్ని వీళ్ళు చెంబు పులిసేరి అని పిలుస్తారు. అంటే పెరుగు కొబ్బరితో చేసుకునే ఒక కూర. ముందుగా చెమగడ్డలు, ఒక 1/2 kg చెమగడ్డలు తీసుకొని వీటిని పైన చెక్కు తీసేసుకోవాలి. ఇలా నీట్గా ఎక్కడ కూడా ఈ బ్లాక్ది కనిపించకుండా తీసేసుకోవాలి. మీద ఇలా చెక్కంతా తీసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకుందాము. ఇవి మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు, 1/2 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇవి వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి మనకు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు కొబ్బరి ఇలా తురుముకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది మనకి ఉడికిందండి. ముక్కలు మరీ మెత్తబడకుండా చూసుకోవాలి, ఎందుకంటే మెత్తగా అయిపోతే అందులో స్మాష్ అయితే బాగుండదు. కాబట్టి ఇలా నైఫ్తో పుచ్చుకుంటే మనం చూసుకోవచ్చు, ఇక్కడ కట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ స్లోలో పెట్టేసుకొని ముందుగా ఉన్నాం కదా ఈ కొబ్బరి పెరుగు ఈ మిశ్రమం ఇందులో వేసుకోవాలి. ఇందులోనే ఈ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా కొన్ని వాటర్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు మనం ఉడికించుకుందాము. ఇలా 1 నిమిషం ఉడికించుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. తాలింపు కోసం వేరే ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, 1/2 స్పూన్ వరకు శనగపప్పు, ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు చిటపటమంటున్నాయి కదా, ఇందులోనే ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఇందులోనే 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ తాలింపుని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంకా ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మనం పోన్ వేసుకుని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డిష్ని వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. కేరళ స్పెషల్ చెంబు పులిసేరి కర్రీ, ఓనం స్పెషల్.
ఇలా వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా అన్నంలో వేడివేడిగా కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముక్కలు మనకు మెత్తబడకుండా చూసుకోవాలి. ఉప్పు కారం తినేటప్పుడు వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. ఇంతే అండి, చాలా బాగుంటుంది రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ట్రై చేసిన తర్వాత మీ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.